లలిత, ఎందుకు నాకు ఈ అగ్ని పరీక్ష? నా మనసులో నుంచి దూరంగా వెళ్ళిపో లలిత. ఈ రంపపు కోత నేను భరించలేను. నన్ను చిత్రవధ చేయకు లలిత, చిత్రవధ చేయకు. గౌరీ, మీరా, రండి రండి. ఏమమ్మా గౌరీ అలా ఉన్నావు? ఏం లేదండి. నాకు తెలుసమ్మా, పెళ్ళి ఇన్నాళ్ళైనా నీ కడుపున ఒక కాయ కాయలేదనేగా ఈ దిగులు. అబ్బే, అటువంటిదేం కాదండి. సిగ్గుపడకమ్మా. మనసులో భావం ముఖంలో కనిపిస్తుంది. సరే, ఈ సాయంకాలం మా ఇంట్లో శ్రీరామనవమి పూజ. అక్కడికి వచ్చి ఆ రావుడికి నీ మనసులో మాట చెప్పుకుంటే నీ కోరిక తప్పక ఫలిస్తుంది. తప్పకుండా రావాలి. పసుపు కుంకుమలతో కలకాలం వర్ధిల్లమ్మా. నీ పూజలు ఫలిస్తాయి. ప్రసాదం తీసుకోమ్మా. వస్తానండి. అరే, ఏడైంది. సారీ రాము, నేను వెళ్ళొస్తాను. అదే, ఇంత వర్షంలో ఎలా పెడతారా? వర్షం ఏంటి, తుఫాన్ వచ్చినా సరే రాత్రి 7 గంటల అయ్యేసరికల్లా ఇంటికి చేరాల్సిందే. నువ్వు రారా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. దట్స్ ఆల్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఏమిటో మన ఆనందు రోజు 7 అవగానే ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేగా మరి, లవ్ మ్యారేజ్ కదా. పైగా భార్య అంటే మహాప్రేమ. 7 అయితే చాలు. రాము, పాలు మిస్ చేశావు. అవును, జీవితంలో అన్నీ మిస్ చేశాను. ఐ హావ్ మిస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. డ్రెస్ మార్చుకుంటండి, భోజనం వడ్డించేస్తాను. ఏమండి, మీరేమీ భయపడకండి అమ్మా. ఈ మాత్రం 4 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి. అన్నట్టు
మీరు శ్రీమతి రామచంద్రరావు గారా? అవునండి. రాము నేను క్లాస్మేట్స్ అమ్మా. కనీసం వాడి పెళ్లికి ఆహ్వానం కూడా పంపించలేదు. మీరేమి భయపడకండి. బై మార్నింగ్ హీ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మేము వస్తాను. లలిత, లలిత, నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నాకెందుకు ఈ చిత్రవత? లలిత, లలిత, వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో. గౌరీ, 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 ఏమండి, ఇవాళైనా కాస్త ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆనంద్, బిడ్డల గురించి నీవేమీ భయపడిన అవసరం లేదు. 3 సార్లు ఈ మందు వాడు, పూర్తిగా నయమైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. హలో రాము, రాత్రి అంత జ్వరంగా ఉంది, పొద్దుటే వచ్చేసావే? నీకోసమే నేను రావాలనుకుంటున్నాను. నీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను. ఏది? ఓకే, పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది 3 సార్లు ఆ మందే వాడు. రాము, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అబ్బాయి ఏం లేదు, రాత్రి కొంచెం వర్షంలో తరిచాను, జ్వరం వచ్చింది. సరే ఆనంద్, ఇక్కడికి నువ్వెందుకు వచ్చినట్టు? నేను ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సిందే. బిడ్డ తుమ్మితే చాలు మా ఆవిడ చేసే హడావిడి ఇంత అంతా కాదు. వెంటనే నేను హాస్పిటల్కి పరిగెత్తాల్సిందే. ఏమీ లేకపోయినా సరే ఒకటే ఆర్భాటం. మీ ఆవిడ గురించి ఏదో గొప్పగా చెప్తున్నావు గాని రాత్రి ఏం జరిగిందో తెలుసా? మన రాముకి కాస్త జ్వరం వచ్చిందో లేదో అతని భార్య జోరుని వర్షంలో తడుస్తూ పడుతూ లేస్తూ వచ్చి నన్ను తీసుకెళ్ళింది. రాత్రంతా నిద్రాహారాలు లేకుండా అతని ప్రక్కన కూర్చుని సేవ చేసింది. అలాంటి భార్య దొరకటం నిజంగా రాము అదృష్టం. నేను వస్తా డాక్టర్. ఇదిగో బాబా. ఇదంతా దేనికి రాము? ఏం లేదు ఆనంద్, మొదటిసారిగా బిడ్డలను చూసినప్పుడు వట్టి చేతులతో చూడకూడదు. ఇది మన ఆచారం. తీసుకో బాబా. వస్తాను. ఓకే, సాయంకాలం క్లబ్ లో కలుసుకుందాం. వస్తా డాక్టర్. పర్ఫెక్ట్లీ ఓకే. నెక్స్ట్.